इस प्रेत पुराण के बल पे जल्द ही महाशैतान बनेगा प्रेत लोक का भी राजा। तुम जैसा राक्षस भीम के रहते कभी कामयाब नहीं होगा। छोटा भीम, महाशैतान और प्रेत पुराण संडे 11:30 AM ऑनवर्ड्स सिर्फ पोगो पर। చాలా దారుణంగా ఉన్నట్టుంది. అరే ఏంటిలా మారిపోయింది? ఎవరు నువ్వు? నేను కుల్దర్పూర్ రాకుమారుని. ఒక విచిత్ర జంతువు మూలంగా నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఒక శాపగ్రస్తుని. నేను ఎక్కడికైతే వెళతానో అక్కడ చుక్క నీరు కూడా ఉండదు. అందుకని పదండి కుల్దర్పూర్ కి. ఇప్పుడు డోలక్పూర్ లోనే కాదు, ఏ ఊళ్ళోనూ నీటి సమస్య అన్నదే ఉండదు. ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. దాన్ని ఓడించడానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుందిలే. పరిష్కారం ఉంది. ఆ పర్వతాన్ని చూసారా? అక్కడే ఉంది బాబాయ్. ఆ పర్వతం మీదున్న ఒక మందిరంలోని ఒక చిన్న పిచ్చికారిలో ఇంద్రధనుసు రంగులున్నాయి. ఆ ఇంద్రధనుసు రంగుల్ని ఆ జంతువు మీద ప్రసరింపజేసినట్లయితే ఆ విచిత్ర జంతువు తన ప్రాణాల్ని కోల్పోతుంది. దానిని అంతం చేయడం చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే మనం ఆ పర్వతం మీద అడుగు పెట్టగానే ఆ జంతువుకి మన గురించి ఇట్టే తెలిసిపోతుంది. ఏమైనా కానివ్వండి, నేను ఆ ఇంద్రధనుసుని తీసుకొస్తాను. కాస్త త్వరగా పదండి మిత్రులారా, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. చూడండి, మీరందరూ ఆ పెద్ద చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కోండి. కళ్యా, నువ్వు నాతో రా. ఇప్పుడేం చేద్దాం? ఇక్కడ ఎవరూ లేరేంటి? ఇక్కడ ఎన్ని పురుగులా? మీకు ధన్యవాదాలు మిత్రులారా. చుట్కీ, దాన్ని అంతం చేయడం అనేది కేవలం ఇంద్రధనుసుతోనే సాధ్యమవుతుంది. మరది చాలా దూరంలో ఉంది కదా. ఎంతటితో దీని ఆట కట్టు. ఇదిగో, హే హోలీ, మనం గెలిచాం. ఇప్పుడు వర్షం పడేలా ఉంది. ప్రియమిత్రమా, ధన్యవాదాలు. హ్యాపీ హోలీ.
ఇవన్నీ ఎలా పడిపోయాయి? ఏంటిది? త్వరగా ఈ విషయం భీమ్తో చెప్తాం. రాజు 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 నువ్వు లోపలే ఉన్నావా? కానీ కానీ ఇందాక తను ఆ వంతెన దగ్గరే ఉన్నాడుగా, ఇక్కడికి ఎలా వచ్చాడు? మీరేమంటున్నారు? నేను ఇంట్లో నిద్రపోతూనే కదా ఉన్నాను. గ్రామంలో అక్కడ ఇక్కడ కొన్ని విచిత్రమైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఏ ప్రదేశాల్లో సమస్యలు ఏర్పడ్డాయో ఆ ప్రదేశాలన్నిట్లోనూ రాజు ఉన్నాడు. కానీ తను సరదాగా అక్కడికి వెళ్ళుంటాడేమో. కానీ మనకి నిజమేంటో తెలియాలంటే మనం తనని రహస్యంగా గమనించాలి. నాకెందుకో తను మన రాజు కాదనిపిస్తోంది. అయితే మన రాజు ఆ మంత్రగతి దగ్గరే ఇరుక్కునుంటాడు. పదండి వెళ్ళి ఆ మంత్రగతిని పట్టుకుందాం. వద్దు, మనకి వాళ్ళ గురించి తెలిసిందని వాళ్ళకి ఇప్పుడే తెలియకూడదు. మనం వాళ్ళని ఒక మంచి పథకం వేసి పట్టుకోవాలి. స్నేహితులారా, అడవిలో ఉండే ఒక గుహలో మంత్రశక్తులు ఉన్న మష్రూమ్ ఒకటి ఉందంట కదా, రండి వెళ్ళి చూద్దాం. సరే రండి, వెంటనే వెళ్ళి వెతుకుదాం. అదిగో అక్కడే. ఏంటిది? మీరెవరు ఈ గుహలోంచి బయటికి తప్పించుకొని పోలేరు. అర్థమైందా నా ప్లాన్? అదిగో రాజు అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఏ నాతో ఒంటరిగా పోరాడడానికి నీకు భయమా? వాడిని పట్టుకోండి. నేను మళ్ళీ మామూలుగా మారిపోయాను. నేను ఇప్పుడు గబ్బిల్లాని కాను. నా చేతులు, నా కాలు, నా తల, తర్వాత నా జుట్టు. మీకు ధన్యవాదాలు. నా గాలిపటం. నాకు కొంచెం సహాయం చెయ్యి. భీమ్నెందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను అడుగు. ఆ గాలిపటాన్ని నేను నీకు తీసిస్తాను. కాలియా, ఆ పని జగ్గు చూసుకుంటాడు. చెట్టెక్కడంలో జగ్గుని మించిన వాళ్ళెవరూ లేరు కదా జగ్గు. చాలా థ్యాంక్స్ జగ్గు.